ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేరా సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించారు. జూన్ 20న రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి మంచి టాక్ను తెచ్చుకొని సూపర్ హిట్ దిశగా దూసుకువెళుతోంది. ఆల్రెడీ 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయింది కుబేరా. ఎప్పుడూ సున్నితమైన అంశాలతో లవ్ స్టోరీలను తీసే శేఖర్ కమ్ముల నుంచి కుబేరా రావడం చూసి అందరూ షాక్ అయ్యారు. కుబేరా సక్సెస్తో ఎంతో ఆనందంగా ఉన్న శేఖర్ కమ్ముల రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు అన్ని విషయాల్లో మార్పులొచ్చాయని, ఒకప్పుడు 20 ఏళ్ల వారికి తెలిసే విషయాలు ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలకే తెలిసిపోతున్నాయని, జనరేషన్ చాలా మారిపోయిందని, కథ రాసే ముందు అసలు ఈ జనరేషన్కు తగ్గ కథ రాయగలనా అని అనుకున్నాన్ని చెప్పారు. కానీ కథ పూర్తయ్యాక ఆ కథను అందరూ మెచ్చుకోవడం చూసి ఈ సినిమాలో తాను అందుకున్న మొదటి విక్టరీ అదే అనిపించిందని, కుబేరా లాంటి సినిమాను తీయడం సులభం కాదని, ఎలాంటి ప్రేమ కథ పాటలు లేకుండా కథను 3 గంటల పాటు నడిపించడం మాటలు కాదని, కుబేరా విషయంలో తాను ఎన్నో టెస్టులు పాస్ అయ్యాన్ని వెల్లడించారు. సినిమా రిలీజ్కు ముందు తానెంతో టెన్షన్ పడ్డాన్ని, కానీ మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా సంతోషం వేసిందని శేఖర్ కమ్ముల వెల్లడించారు.